Welcome to Sai Academy, easy way to learn English. ఈ వీడియో నుంచి మనం చిన్న ఫ్రేజెస్ ను తీసుకొని వాటిని సెంటెన్స్లలో ఏ విధంగా ఉపయోగించి ఇంగ్లీష్లో స్పష్టంగా మాట్లాడాలో అనేది నేర్చుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఫ్రేజ్ వచ్చేసి ఇగ్నోర్ ఇట్. ఇగ్నోర్ ఇట్ అంటే పట్టించుకోకు. ఇక్కడ ఇట్ ప్లేస్లో మనం హర్ పెట్టామనుకోండి, ఇగ్నోర్ హర్, ఆమెను పట్టించుకోకు. ఇగ్నోర్ హిమ్, అతనిని పట్టించుకోకు. ఈ విధంగా మనం ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఫ్రేజ్ని మనం సెంటెన్స్లో ఉపయోగిద్దాం. చూడండి, ఇక్కడ వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఇగ్నోర్ ఇట్. వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. జరిగిందేదో జరిగింది. ఇగ్నోర్ ఇట్, పట్టించుకోకు. జరిగిందేదో జరిగింది, పట్టించుకోకు. అంటే వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, ఇగ్నోర్ ఇట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఇక్కడ షీ ఆల్వేస్ టాక్స్ లైక్ సో. ఇగ్నోర్ హర్. షీ ఆల్వేస్ టాక్స్ లైక్ సో. ఆమె ఎప్పుడు అలానే మాట్లాడుతుంది. ఇగ్నోర్ హర్, ఆమెని పట్టించుకోకు. ఆమె ఎప్పుడు అలానే మాట్లాడుతుంది, ఆమెను పట్టించుకోకు. షీ ఆల్వేస్ టాక్స్ లైక్ సో, ఇగ్నోర్ హర్. ఈ విధంగా మనం ఈ ఫ్రేజ్ని సెంటెన్స్లలో ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే చూడండి, ఇక్కడ లిసన్ టు మీ అంటే నా మాట విను, లేదా నేను చెప్పేది విను అని అర్థం. ఇక్కడ మీ ప్లేస్లో లిసన్ టు హర్ అంటే ఆమె చెప్పేది విను. లిసన్ టు హిమ్, అతను చెప్పేది విను. లిసన్ టు యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు చెప్పేది విను. ఈ విధంగా మనం నచ్చినట్లుగా చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ డోంట్ టేక్ రాంగ్ డెసిషన్స్. డోంట్ టేక్ రాంగ్ డెసిషన్స్, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. లిసన్ టు మీ, నేను చెప్పేది విను. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, నేను చెప్పేది విను. డోంట్ టేక్ రాంగ్ డెసిషన్స్, లిసన్ టు మీ. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఎవ్రీవన్ షుడ్ లిసన్ టు దేర్ పేరెంట్స్. ఎవ్రీవన్ షుడ్ లిసన్ టు దేర్ పేరెంట్స్. ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది వినాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది వినాలి అని చెప్పాలంటే ఎవ్రీవన్ షుడ్ లిసన్ టు దేర్ పేరెంట్స్. నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే చూడండి, ఇక్కడ డూ వాట్ ఐ సెడ్. డూ అంటే చెయ్యి. ఏం చేయాలి? వాట్ ఐ సెడ్, నేను చెప్పింది చెయ్యి. ఓకే, డూ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది చెయ్యి. ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ వై ఆర్ యూ వేస్టింగ్ టైం. వై ఆర్ యూ వేస్టింగ్ టైం, ఎందుకు మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. వై ఆర్ యూ వేస్టింగ్ టైం. డూ వాట్ ఐ సెడ్, నేను చెప్పింది చేయండి. మీరెందుకు సమయాన్ని వృధా చేస్తున్నారు, నేను చెప్పింది చేయండి. వై ఆర్ యూ వేస్టింగ్ టైం, డూ వాట్ ఐ సెడ్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, డోంట్ డూ యాజ్ యు లైక్. డోంట్ డూ యాజ్ యు లైక్, మీకు నచ్చినట్లు మీరు చేయొద్దు. డోంట్ డూ యాజ్ యు లైక్, మీకు నచ్చినట్లు మీరు చేయొద్దు. యు మస్ట్ డూ వాట్ ఐ సెడ్, మీరు తప్పకుండా నేను చెప్పింది చేయాలి. మీకు నచ్చినట్లు మీరు చేయొద్దు, మీరు తప్పకుండా నేను చెప్పింది చేయాలి. డోంట్ డూ యాజ్ యు లైక్, యు మస్ట్ డూ వాట్ ఐ సెడ్. ఈ విధంగా మనం ఈ ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే చూడండి, ఇక్కడ డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యి. డూ అంటే చెయ్యి, సంథింగ్ ఏదో ఒకటి. డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యి. ఈ ఫ్రేజ్ని మనం సెంటెన్స్ లో చూస్తే చూడండి, ఇక్కడ we don't have much time. We don't have, మన దగ్గర లేదు. ఏం లేదు? మచ్ టైం, ఎక్కువ సమయం లేదు.
we don't have much time, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. do something, ఏదో ఒకటి చేయండి. ఓకే, నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే చూడండి ఇక్కడ, do something otherwise forget about your job. do something, ఏదో ఒకటి చెయ్యి, otherwise లేకపోతే forget about your job, నీ ఉద్యోగం గురించి మర్చిపో. ఏదో ఒకటి చెయ్యి లేకపోతే నీ ఉద్యోగం గురించి మర్చిపో. do something otherwise forget about your job. ఈ విధంగా మనం ఈ ఫ్రేజ్ ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే చూడండి ఇక్కడ, టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకో. టేక్ అంటే తీసుకో, రెస్ట్ అంటే విశ్రాంతి. టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకో. ఈ ఫ్రేజ్ ని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తే చూడండి ఇక్కడ, ఐ థింక్ యు ఆర్ ఎగ్జాస్టెడ్, ప్లీజ్ టేక్ రెస్ట్. ఐ థింక్, నేను అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నానంటే యు ఆర్ ఎగ్జాస్టెడ్. ఎగ్జాస్టెడ్ అంటే వెరీ టైర్డ్, అంటే చాలా అలసిపోవడం అనమాట. ఐ థింక్ యు ఆర్ ఎగ్జాస్టెడ్, మీరు చాలా అలసిపోయారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ టేక్ రెస్ట్, దయచేసి విశ్రాంతి తీసుకోండి. మీరు చాలా అలసిపోయారనుకుంటా, దయచేసి విశ్రాంతి తీసుకోండి అంటే ఐ థింక్ యు ఆర్ ఎగ్జాస్టెడ్, ప్లీజ్ టేక్ రెస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, టేక్ రెస్ట్ నౌ. టేక్ రెస్ట్ నౌ, ఇప్పుడు విశ్రాంతి తీసుకో. యు మస్ట్ వేకప్ ఎర్లీ టుమారో, రేపు నువ్వు తప్పకుండా త్వరగా నిద్ర లేవాలి, కాబట్టి ఇప్పుడు విశ్రాంతి తీసుకో. ఇప్పుడు విశ్రాంతి తీసుకో, రేపు నువ్వు త్వరగా లేవాలి అంటే టేక్ రెస్ట్ నౌ, యు మస్ట్ వేకప్ ఎర్లీ టుమారో. నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే చూడండి ఇక్కడ, ఇట్స్ నైస్. ఇట్స్ నైస్ అంటే బాగుంది. ఇక్కడ ఇట్ అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది ఇక్కడ ఇట్ అనమాట. నైస్ అంటే బాగుంది అని అర్థం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి ఇక్కడ, హౌ మచ్ దిస్ కాస్ట్, దీని ధర ఎంత. హౌ మచ్ దిస్ కాస్ట్, దీని ధర ఎంత. ఇట్స్ వెరీ నైస్, ఇది చాలా బాగుంది. మనం ఏదైనా చూసినప్పుడు అది మనకు నచ్చింది అనుకోండి, దాన్ని కొనాలనుకున్నప్పుడు దాని ధర ఈ విధంగా అడగొచ్చు అనమాట. హౌ మచ్ దిస్ కాస్ట్, ఇట్స్ వెరీ నైస్, దీని ధర ఎంత, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, లుక్ ఎట్ దట్ లొకేషన్. లుక్ ఎట్ దట్ లొకేషన్, ఆ లొకేషన్ చూడండి. ఇట్స్ వెరీ నైస్, రైట్, చాలా బాగుంది కదా. లుక్ ఎట్ దట్ లొకేషన్, ఇట్స్ వెరీ నైస్, రైట్, ఆ లొకేషన్ చూడండి, చాలా బాగుంది కదా. ఈ విధంగా మనం ఇట్స్ నైస్ అనే ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే చూడండి ఇక్కడ, థింక్ అగైన్. అగైన్ అంటే మళ్ళీ, థింక్ అంటే ఆలోచించడం. థింక్ అగైన్, మళ్ళీ ఆలోచించు. ఈ ఫ్రేజ్ని మనం సెంటెన్స్లో ఉపయోగిస్తే చూడండి ఇక్కడ, వాట్ యు సెడ్ ఈజ్ రాంగ్. వాట్ యు సెడ్ ఈజ్ రాంగ్, మీరు చెప్పింది తప్పు. థింక్ అగైన్, మళ్ళీ ఆలోచించండి. ఎవరన్నా తప్పు చెప్పినప్పుడు మనం ఈ విధంగా చెప్పవచ్చు అనమాట, మీరు చెప్పింది తప్పు, మళ్ళీ ఆలోచించండి. వాట్ యు సెడ్ ఈజ్ రాంగ్, థింక్ అగైన్. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే చూడండి ఇక్కడ, థింక్ అగైన్ అండ్ రీకలెక్ట్ వాట్ హ్యాపెండ్. థింక్ అగైన్, మళ్ళీ ఆలోచించి ఏం చేసుకోవాలి, రీకలెక్ట్ అంటే గుర్తు తెచ్చుకోవాలి, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనమాట రీకలెక్ట్ అంటే. వాట్ హ్యాపెండ్ అంటే ఏమి జరిగిందో. ఓకే, మళ్ళీ ఆలోచించి ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకో అంటే థింక్ అగైన్ అండ్ రీకలెక్ట్ వాట్ హ్యాపెండ్. ఈ విధంగా థింక్ అగైన్ ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే చూడండి ఇక్కడ, గో విత్ హిమ్. గో అంటే వెళ్ళు, ఎవరితో, హిమ్ అతనితో, హర్ అంటే ఆమెతో, దెమ్ అంటే వారితో. ఈ విధంగా గో విత్ హిమ్, అతనితో వెళ్ళండి. దీన్ని మనం
కొన్ని సెంటెన్స్లలో ఉపయోగిస్తే చూడండి. గో విత్ హిమ్, హీ విల్ షో ద అడ్రస్. గో విత్ హిమ్, అతనితో వెళ్ళండి. హీ విల్ షో ద అడ్రస్, అతడు మీకు అడ్రస్ను చూపిస్తాడు. అతనితో వెళ్ళండి, అతడు మీకు అడ్రస్ను చూపిస్తాడు. అంటే గో విత్ హిమ్, హీ విల్ షో ద అడ్రస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, గో విత్ హిమ్ అండ్ అటెండ్ ద క్లాసెస్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, మీరు నేర్చుకోవాలంటే గో విత్ హిమ్, అతనితో వెళ్ళి, అండ్ అటెండ్ ద క్లాసెస్, క్లాస్లకు హాజరవ్వండి. మీరు నేర్చుకోవాలంటే అతనితో వెళ్ళి క్లాసులకు హాజరవ్వండి అని చెప్పాలంటే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, గో విత్ హిమ్ అండ్ అటెండ్ ద క్లాసెస్, ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్, నాకు ముందే తెలుసు. ఏదైనా విషయం మనకి ముందే తెలిస్తే మనం ఈ విధంగా చెప్పొచ్చు, ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ. దట్ ఈజ్ నాట్ ఎ బిగ్ సీక్రెట్, ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్. దట్ ఈజ్ నాట్ ఎ బిగ్ సీక్రెట్, అది పెద్ద రహస్యమేమీ కాదు. దట్ ఈజ్ నాట్ ఎ బిగ్ సీక్రెట్, నాకు ముందే తెలుసు. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్, అది పెద్ద రహస్యమేమీ కాదు, నాకు ముందే తెలుసు. దట్ ఈజ్ నాట్ ఎ బిగ్ సీక్రెట్, ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ వుడ్ కమ్ హియర్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్, నాకు ముందుగానే తెలుసు. దట్, ఏం తెలుసు అంటే యూ వుడ్ కమ్ హియర్, మీరు ఇక్కడికి వస్తారని నాకు ముందుగానే తెలుసు. మీరు ఇక్కడికి వస్తారని నాకు ముందుగానే తెలుసు అని చెప్పాలంటే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ వుడ్ కమ్ హియర్. ఈ విధంగా మనం ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ అనే ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే ఈ వీడియో మరో నలుగురికి చేరుతుంది. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు మరికొన్ని మా లేటెస్ట్ వీడియోలని పొందాలనుకుంటే తప్పకుండా కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ సాయి అకాడమీ.